ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ శాసనమండలిలో శ్రీవారి లడ్డు అంశంపై చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు పట్టుపడుతూ వైసీపీ సభ్యులు చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలు ప్రదర్శించడం వివాదాస్పదమైంది. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, హెరిటేజ్ సంస్థపై చర్చ జరపాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను చేతబూని సభలో ఆందోళనకు దిగడం, దానిపై అధికార పక్షం భగ్గుమనడంతో వారు దేవుడి చిత్రపటాలను అక్కడే పడేయడం పెద్ద గందరగోళానికి దారితీస్తోంది. కూటమి సభ్యులు వారు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని అల్టిమేటం ఇవ్వడంతో మున్ముందు జరగబోయే మండలి సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేయటమే కాదు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల శాసన మండలిలోనూ వైసీపీ ఎమ్మెల్సీలు అపచారానికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాసన మండలిలో చెప్పులు బూట్లు ధరించి శ్రీవారి పోస్టర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ సభ్యులు శుక్రవారం నల్ల కండువాలు నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీ 4 గేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు చెప్పులు బూట్లు వేసుకుని శ్రీవారి పోస్టర్లు పట్టుకుని గోవిందా గోవిందా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలి అంటూ నినాదాలు చేశారు. బ్యాడ్జ్లు పోస్టర్లు బ్యానర్లతో అసెంబ్లీలోకి వచ్చేందుకు అనుమతి లేదంటూ మార్షల్స్ వైసీపీ సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకుండా ముందుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో గేట్ మూసి వారి చేతుల్లోని స్వామి పోస్టర్లు ప్లకార్డులను బ్యానర్లను మార్షల్స్ స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీపై చర్చకు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఇందాపూర్ హెరిటేజ్ సంస్థల పాత్రపై వైసీపీ సభ్యులు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, మంగమ్మ ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే వైసీపీ సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, హనుమంతరావు, రవిబాబు, వరదు కళ్యాణి, కల్పలత, రమేష్ యాదవ్, విక్రాంత్ తదితరులు ఇందాపూర్ డైరీపై చర్చకు అనుమతించాలంటూ స్వామి ఫోటోలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. వారల బూట్లు చెప్పులతో స్వామి ఫోటోలు ప్రదర్శించడంపై మంత్రి పయ్యావుల కేశవ్ అధికార కూటమి సభ్యులు మండిపడ్డారు. వైసీపీ నేతలకు బుద్ధి లేదని, రాజకీయం కోసం దేవుడి ఫోటోలను సభలో ప్రదర్శించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, దేవుడిని రాజకీయాల్లోకి లాగే దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని, వైసీపీ సభ్యులకు దేవుడంటే భయం లేదు, నమ్మకం లేదని మండిపడ్డారు. విచక్షణ లేకుండా వారి నాయకుడు జగన్ చెప్పినట్లు నడుచుకుంటున్నారని, హిందువుల గౌరవం జాతి నమ్మకాన్ని దెబ్బతీసేలా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేశవ్ తన హెడ్ ఫోన్ ను మండలిలో బెంచ్ పై విసిరికొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. Before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? The house is exempt for 10 minutes. మంత్రి నారా లోకేష్, కూటమి ఎమ్మెల్సీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు పెద్దగా నినాదాలు చేయడంతో టీడీపీ ఎమ్మెల్సీలు కూడా పోడియం వద్దకు వెళ్లి వారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో సభను 5 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వైసీపీ సభ్యులు సభ నుంచి బయటకొచ్చే సమయంలో ప్లకార్డులతో పాటు స్వామి పోస్టర్లను అక్కడే పడేసి రావటం మరింత దుమారం రేపింది. సభ వాయిదా పడినప్పుడు ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ శాసన మండలి పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్ వద్ద స్పందిస్తూ దేవుడి ఫోటోతో సభలోకి వెళ్లినట్టు సాక్ష్యం చూపించగలరా అని సవాల్ విసిరారు. తమ సభ్యులు తన ముందే చెప్పులు విడిచి ఫోటోలు పట్టుకెళ్లారని, తమకు భక్తి ప్రపత్తులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దమ్ముంటే దానికి సంబంధించిన వీడియోలు చూపించాలని సవాల్ చేశారు. మేము చెప్పులు వేసుకోలేదు. వాళ్ళు చూపెడుతున్న ఫోటో ఏంటంటే ఏదైతే అవస్థకు వచ్చినప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న ఆ దేవదేవుని ఫోటో తీసుకొని అక్కడ నుంచి బయలుదేరే ముందు తీసుకొని చెప్పులు ఇప్పి బయలుదేరుతున్నప్పుడు తీసిన ఫోటోలు. ఎవరైనా పోడియం దూరం ఫోటో చూపెట్టమనండి, పోడియం దూరం ఫోటోని
దాంతో మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వైసీపీ సభ్యులు చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటో పట్టుకెళ్లిన ఫోటోలు వీడియో విడుదల చేశారు. వైసీపీ వారికి దేవుడంటే భక్తి భయం లేదని, హిందువుల మనోభావాలంటే లెక్కే లేదని మండిపడ్డారు. బూట్లు చెప్పులతో స్వామివారి చిత్రపటాలను పట్టుకుని మహాపరాధం చేశారని, కౌన్సిల్లో ప్రదర్శించిన శ్రీవారి ఫోటోలను అక్కడే విసిరేసి వెళ్లటం క్షమించరాని పాపమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు లోకేష్, కేశవ్ సహా కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు చైర్మన్ ఛాంబర్ వద్ద నిరసన తెలిపారు. వెంకటేశ్వర స్వామిని ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజు సభలు అపవిత్రం చేస్తున్నారని, ఇవాళ బూట్లు చెప్పులు ధరించి స్వామి ఫోటోలను చేతబట్టుకుని ప్రదర్శించటం, టేబుల్ పై స్వామి చిత్రపటాలను విసిరివేయటంపై మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా సభలోకి దేవుడి ఫోటోలను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. మోషన్ రాజు స్పందిస్తూ వైసీపీ సభ్యులు చేసిందే తప్పేనని, వారిని పిలిచి మాట్లాడుతానని చెప్పారు. మాట్లాడటం కాదని బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యులు డిమాండ్ చేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక వైసీపీ సభ్యులు మళ్లీ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్ద కూర్చారు. చంద్రబాబు గతంలో బూట్లు వేసుకుని శ్రీవారి ఫోటో పట్టుకున్నట్టు ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబే భక్తులకు క్షమాపణ చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఈ పరిణామాలతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో వరుసగా 4వ రోజు కూడా మండలిలో బడ్జెట్ పై చర్చే కాదు, అసలే కార్యకలాపాలు సాగలేదు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసిందని విమర్శించారు. చెప్పులేసుకుని దేవుడి ఫోటోలతో సభలోకి రావటం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. దేవుడి ఫోటోలు విసిరేయటం అవమానకరమని అభివర్ణించారు. హిందువులను అవమానించినందున వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దేవుడితో రాజకీయం చేయాలని చూస్తున్న వైసీపీకి ప్రజలు వచ్చేసారి కూడా తగిన బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు. వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాన్ని అలా విసిరివేసి, ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి, హిందూ జాతికి, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ, యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. ఈ విధమైనటువంటి కార్యక్రమాల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీరు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. రాజకీయ పోరాటాల్లో దేవుడి చిత్రపటాలను వాడటం, అది సభలో బూట్లు ధరించి ప్రదర్శించడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీల వైఖరిపై భగ్గుమంటోన్న కూటమి నేతలు వారు మండలిలో క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అల్టిమేటం ఇచ్చారు. దాంతో సోమవారం శాసన మండలిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠ రేపుతోంది.